ఆయన అసెంబ్లీలోకి అడుగు పెడతాకి అర్థమైంది కదా. ఆయన దేనికి పార్టీ పెట్టాడు? ముఖ్యమంత్రి అవుతానికి పార్టీ పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకు ఇప్పుడు శాసనసభకి వెళ్తాకి రెండు పార్టీలను కలుపుకుంటే కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. ఏమో సూపర్ స్టారు, మెగా పవర్ స్టారు, ప్యాకేజ్ ఇస్తారు. ఈ ఆకాశంలో ఎన్ని స్టార్లు ఉంటే అన్ని స్టార్లు ఉన్నాయి ఈయనకి. 16 పార్టీలను సపోర్ట్ చేసుకుని నేను శాసనసభలో అడుగు పెడతాను నువ్వు ఆపని చెబుతున్నాడు. అమ్మడి తిరగటం, ఈ సొల్లు కబుర్లు చేయటం. అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా ఎవరు ఆపుతాడో నేను చూస్తాను. అసెంబ్లీలోకి జనసేన అడుగు పెట్టది, పాదముద్రేస్తుంది. మనం ప్రజలకి ఎంత అండగా నిలబడాలో అంత అండగా నిలబడతాం. 157 స్థానాలలో గెలుపు దిశగా కూటమి అభ్యర్థులు ముందంజలో కొనసాగుతూ ఉన్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి ప్రస్తుతం కూటమి అభ్యర్థులు ఫలితాలను రాబట్టే పరిస్థితి. కేవలం ఒకే ఒక్క ఎగ్జిట్ పోల్ సర్వేలో 161 వస్తుందని చెప్పారు. ప్రస్తుతం 157 స్థానాల్లో కూటమి అభ్యర్థులు విజయం దిశగా ముందుకు ఆధిపత్యంలో ముందుకు దూసుకెళ్తున్న గుర్తుపెట్టుకో, అర్ధపాతాళానికి తొక్కకపోతే నా పేరు పవన్ కళ్యాణే కాదు, మా పార్టీ జనసేనే కాదు.